ఇటీవల భారత ప్రధాని మోడీ లక్షద్వీప్ను సందర్శించి అక్కడ తీసుకున్న ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ ఫోటోలు క్షణాల్లో వైరల్ అయ్యాయి. ఇవి మాల్దీవ్స్లో ఊహించని మంటకి తెరలేపాయి. దానికి కారణం గత కొన్ని రోజులుగా మాల్దీవ్స్కు భారత్కు మధ్య గొడవ రాజుకోవడమే. వివరాల్లోకి వెళ్తే మాల్దీవ్స్లో గతంలో మహ్మద్ నషీద్ ప్రభుత్వం అధికారంలో ఉండేది. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో ఈ ప్రభుత్వం అధికారం కోల్పోయి చైనా అనుకూల అధ్యక్షుడు మహ్మద్ మయిజు అధికారంలోకి వచ్చారు. ఈయన వచ్చిన వెంటనే మాల్దీవ్స్ నుంచి భారత సైన్యాన్ని వెనక్కి తీసుకోవాలి అని కోరారు. ఇందులో చైనా హస్తం కూడా ఉన్నట్లు తెలుస్తుంది. చైనా కూడా ఈయన్ను అడ్డం పెట్టుకొని భారత ప్రభుత్వాన్ని ఎదిరించాలి అని చూస్తున్నట్లు తెలుస్తుంది. మహ్మద్ మయిజు భారత వ్యతిరేక వ్యక్తిగా, చైనా అనుకూల వ్యక్తిగా ముద్రపడిన నాయకుడు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి భారత ప్రభుత్వంపై మాల్దీవ్స్ నుంచి వ్యతిరేకత మొదలైంది. నిజానికి భారత్ మాల్దీవ్స్ కు చాలానే సాయం చేస్తూ వచ్చింది. అందుకే మాల్దీవ్స్ ప్రజలు భారత ప్రభుత్వంతో స్నేహాన్నే కోరుకుంటారు. కానీ మయిజు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక భారత్తో స్నేహం తగ్గిందనే చెప్పాలి. ఓ వారం రోజుల క్రిందట భారత ప్రధాని మోడీ లక్షద్వీప్ను సందర్శించారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే ఈ ఫోటోలను చూసి చాలా మంది లక్షద్వీప్ భారతదేశపు మాల్దీవ్స్ గా పేర్కొంటూ కామెంట్ చేశారు. ఈ క్రమంలో మాల్దీవ్స్ కు చెందిన ముగ్గురు నేతలు వంకరగా స్పందించారు. అంతేకాకుండా భారత్ పైన, మోడీ పైన నెగిటివ్ కామెంట్స్ కూడా చేశారు. దీంతో వివాదం మరింత ముదిరి బాయ్కట్ మాల్దీవ్స్ అంటూ ట్విట్టర్లో తెగ ట్రెండింగ్ చేయడం వరకు వచ్చింది. పలువురు సెలబ్రిటీలు మాల్దీవ్ ప్రభుత్వం తీరుపై ఘాటుగానే స్పందించారు. స్వదేశీ బీచ్లు, పర్యాటక ప్రదేశాలు సందర్శించి దేశ పర్యాటక వ్యవస్థకు తోడ్పాటునందించాలి అని అంటూ పిలుపునివ్వడం స్టార్ట్ చేశారు. దీంతో మాల్దీవ్స్ కు తన తప్పు తెలిసొచ్చింది. ఇప్పుడు ఆ ముగ్గురు మంత్రులను సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించి నష్ట నివారణ చర్యలు చేపట్టింది.